అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకతీయ హైస్కూల్ సాగర్ రింగ్ రోడ్ పై ర్యాలీ నిర్వహించబడింది। ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ర్యాలీగా వెళ్లి వాహనదారులకు, పోలీస్ శాఖ సిబ్బందికి మరియు ప్రజలకు యోగా దినోత్సవం ప్రాముఖ్యత గురించి తెలియజేశారు। పిల్లలు డూ యోగా అనే సందేశంతో చిన్న చిన్న ప్లకార్డులు అందిస్తూ యోగా యొక్క అవసరాన్ని అందరికీ చక్కగా వివరించారు। యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా మన రోజువారీ జీవితంలో భాగంగా ఉండాలని వారు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఉమారెడ్డి, ప్రిన్సిపల్ సుచరిత, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమం కాకతీయ స్కూల్, కాకతీయ నగర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది। అవసరమైనప్పుడు మాత్రమే అన్నెసెసరీగా మొబైల్ యూజ్ చేయడము, ఫోన్ ఎక్కువ యూజ్ చేయకండి। ఐకి ఇబ్బంది, మనకు అన్ని రకాలు కూడా ఉన్నాయి। ఛార్జింగ్ పెట్టి ఫోన్ చూడొద్దు, ఏది చూడొద్దు, రీల్స్ చేస్తున్నాం చేయండి, తనకు ఒక టైం కేటాయించండి। టీవీ, ఫోను వీటితోనే మనదంతా కాలం వెళ్ళిపోతుంది। రోడ్డు మీద చూస్తున్నాం మేము, బస్సు దిగినాక, బస్సు ఎక్కేటప్పుడు, నడుచుకుంటూ పోయేటప్పుడు, ఇంటికి పోయేటప్పుడు టైం వేస్ట్ చేస్తే ఏమవుతుంది, ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడతారు। ఇప్పుడు మీ అమ్మ నాన్నలు చాలా మంది చదువుకున్నారా, జాబ్ చేస్తున్నారు, అందరూ మీ పేరెంట్స్ అందరూ ఉద్యోగాలు, అంటే గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? అందరూ అమ్మ నాన్న సాధించాలి, మీరు సాధించాలా, అర్థమైంది? మీ ఇష్టమైన రంగంలో మీరు ముందుకు వెళ్ళాలా। చదువుని ఎప్పుడు కష్టంగా చదువుకోకూడదు, ఇష్టంతో చదవాలి। ఏదైనా ఏ పనైనా ఇష్టంతో చేస్తేనే రిజల్ట్ బాగుంటుంది। నాకు రాదులే కాబట్టి కొంచెం టైం పడుతుంది, కొద్దిమందికి తక్కువ టైం పడుతుంది, కొద్దిమందికి టైం ఎక్కువ పడుతుంది। అంటే 100 మార్క్స్ 100 వచ్చినా గొప్పవాడు కాదు, లేకపోతే 60-70 వచ్చినా నాకు తక్కువ వచ్చినా అనుకోకూడదు। చాలా మంది టాప్ ర్యాంకర్స్ కూడా ఒక్కోసారికి ఏ ఉద్యోగాలు కూడా అర్హత పొందట్లేదు। మీడియం అంటే అందరితోటి అన్ని విషయాలలో ముందున్న వాళ్ళు చాలా ముందు పోతారు। సొసైటీ కూడా అర్థం చేసుకోండి, ఎంతసేపు మెంటల్గా ఆలోచించద్దు, మెంటల్గా మీరు స్ట్రెస్ ఫీల్ కావద్దు, ఒత్తిడికి లోన్ కావద్దు। ఎప్పుడు మీరు కూడా నేను చదవలేకపోతున్నా, నాకు చదువు రావట్లేదు, లేదా పక్కన వాళ్ళు బాగున్నారు అట్లా అనుకోకూడదు। ఎవరికి వాళ్ళమే హీరోస్ మనం, అర్థమైందా? మన అమ్మ నాన్న మన హీరోలు, అర్థమైందా? మీరు మంచిగా ఉండాలని, మంచిగా చదువుకోవాలని మిమ్మల్ని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము మా స్కూల్ కాకతీయ హై స్కూల్, కాకతీయ నగర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో యోగా అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే రేపు మనము అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము, దాని సందర్భంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది। మా పిల్లలు చక్కగా చిన్న చిన్న ప్లకార్డ్స్ తీసుకొని మనం యోగా అంటే దాని ప్రాముఖ్యత ఏంటి, యోగా చేయడం వల్ల లాభాలు ఏంటి, యోగా అనేది మన దినచర్యలో ఒక భాగం కావాలనే ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు మేము చేయడం జరిగింది। యోగా అనేది మనందరికీ తెలుసు, మన అన్ని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యోగాని బాగా ఎంకరేజ్ చేస్తుంది। ఇది మన దినచర్యలో ఒక భాగం కావాలనేదే మనందరి ఉద్దేశం। యోగా ఒక ఎక్సర్సైజే కాదు, అది హెల్త్, వెల్త్ అన్నిటికీ మంచిది। ఇకపోతే మా పిల్లలకి మేము ప్రతి సాటర్డే, అదేవిధంగా వెనస్డే స్పోర్ట్స్ డే రోజు యోగాని ప్రాక్టీస్ చేస్తుంటాము, యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటాము స్పోర్ట్స్ రిలేటెడ్। మనందరి ఉద్దేశము ఒక మంచి హెల్దీ రాష్ట్రము, దేశము కావాలనే మనందరి ఉద్దేశం। సో అందరూ ఈ ఒక్కరోజనే కాకుండా ప్రతిరోజు ఈ యోగా దినోత్సవం అనే కాకుండా యోగాని వాళ్ళ దినచర్యల భాగం చేసుకోవాలని మరీ కోరుతూ అందరికీ